నీళ్ల విషయంలో రాజకీయాలు చేయొద్దు, పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న రేవంత్, పరస్పరం సహకరించుకోవాలన్న సీఎం. పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, నల్లమల సాగర్కు నీళ్లు తీసుకువెళ్తాం, గొడవలతో ఎవ్వరికీ ప్రయోజనం లేదన్న చంద్రబాబు. టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా రాజీనామా, చేతికందిన భూమిని లాగేశారని ఆవేదన, ఇవాళ సీఎంఓకు రావాలని అనగానే ఫోన్. అధికారులపై చంద్రబాబు ఆగ్రహం, పాస్బుక్స్ పంపిణీలో నిర్లక్ష్యం వద్దన్న సీఎం. పిఠాపురం పారిశుద్ధ్య నిర్వహణపై పవన్ గరం. భోగాపురం వెళ్లేలోపు బెజవాడ వెళ్లొచ్చు, విశాఖ ఎయిర్పోర్టును యథావిధిగా కొనసాగించాలి, ప్రజాభిప్రాయం తీసుకోవాలన్న బీజేపీ ఎమ్మెల్యే. తిరుపతిలో ఇవాళ పౌర హక్కుల సంఘం సభలు, జాతీయ చిహ్నాన్ని అవమానించారని విమర్శలు, సంఘం నేతల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ కక్షగట్టారు, అక్రమ కేసులకు భయపడేది లేదన్న హరీష్, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోమన్న నేత. ఉర్దూ వర్సిటీ భూమిపై రేవంత్ కన్ను, దీనిపై రాహుల్ మాట్లాడాలన్న కేటీఆర్, దమ్ముంటే అశోక్ నగర్ కు రావాలని సవాల్. కోడి పందాలను, జూదాన్ని బంద్ చేయాలి, గోదావరి జిల్లాల కల్చర్ను కాపాడుకోవాలి, ప్రశాంతంగా పండుగ చేసుకోవాలన్న పవన్. విజయభాస్కర్ వల్ల టీటీడీకి 118 కోట్లు నష్టం, కల్తీ నెయ్యి కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ, 34 లక్షల లంచం రికవరీ. జీరాంజీ బిల్లుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం, గ్రామాల అభివృద్ధి జరిగితే దేశాభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యంతో వెళ్తున్నామన్న డీకేఆర్. సినీ ప్రేక్షకులపై ఆర్థిక దాడి ఆగాలి, అంతవరకు ఐబొమ్మ రవిలు పుడుతూనే ఉంటారు, టికెట్ రేట్ల పెంపుపై సిపిఐ నారాయణ కామెంట్లు. సంక్రాంతికి పల్లె బాట పట్టిన పట్నం, సొంతూళ్లకు వెళుతున్న నగరవాసులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్ లో రద్దీ. పిల్లల అశ్లీల వీడియోలపై సైబర్ సెక్యూరిటీ సీరియస్, తెలంగాణ వ్యాప్తంగా 24 మంది అరెస్ట్, 4 ఏళ్ల చిన్నారిని కాపాడిన పోలీసులు. ఇవాళ కాంగ్రెస్ నిరసనలు, ఉపాధి హామీ పేరు మార్పుపై ఆగ్రహం, సేవ్ మన్రేగా పేరిట ఆందోళనలు. ఇవాళ గుజరాత్ లో ప్రధాని పర్యటన, సోమనాథ్ ఆలయంలో స్వాభిమాన్ పర్వ్ వేడుకలు, హాజరు కానున్న ప్రధాని మోదీ. శబరిమల బంగారు తాపడం కేసులో కీలక మలుపు, ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్, చోరీ గురించి పూజారికి ముందే తెలుసన్న సిట్. గ్రేటర్ నోయిడాలో తాగునీరు కలుషితం, 50 మందికి పైగా అస్వస్థత, మున్సిపాలిటీ తీరుపై స్థానికుల ఆగ్రహం. బిలియనీర్స్ కోసమే బీజేపీ సర్కార్, విలువెల్లా అవినీతి, అధికార దుర్వినియోగం, బీజేపీకి పేదలు అంకెలు మాత్రమే అన్న రాహుల్. ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్, ఫిబ్రవరి 1న బడ్జెట్, మార్చి 9 నుంచి 2వ దశ సమావేశాలు. ఫోన్ చేయనందువల్లే ఒప్పందం ఆగిందన్న లుట్నిక్, ట్రంప్ కు మోదీ 8 సార్లు ఫోన్ చేశారన్న విదేశాంగ శాఖ, 500% సుంకాలపై భయం లేదని కౌంటర్.